హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ నా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేటికి మనం ఈ వీడియోలో ఏం చూడబోతామంట, ఎస్బీఓలో మార్కెటింగ్ ప్లాన్ కొత్తదిగా వచ్చింది. దాని పతిదా ఈ వీడియోలో చూడబోతాము. 3 వేరియంట్స్ ఉంది. ఏమేమింట మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్, ఇండివిజువల్ మార్కెటర్ అండ్ మార్కెటింగ్ అసోసియేటివ్. ఈ 3 వేరియంట్స్ దా ఉంది. దీని పతి ఒక పీడిఎఫ్గా ఇచ్చి ఉండేరు. ఆ పీడిఎఫ్లో అంత క్లియరెన్స్ ఇచ్చి ఉండేరు. మీకు ఇది పురింజలంట మీరు మీతో లాంగ్వేజ్లో గూగుల్ ట్రాన్స్లేట్ చేసి ఏమింటో ఫుల్గా తెలుసుకోండి. రాండి ఇప్పుడు మనం వీడియోలోకి పోతాం. ఫస్ట్ అబౌట్ అస్ ఉన్న దాంట్లో వచ్చి మన ఎస్బీఓడ కాన్సెప్ట్, బిజినెస్ కాన్సెప్ట్ ఏమినేది దాంట్లో ఫుల్గా ఇచ్చి ఉండేది. అది చదివి చూసుకోండి. దీంట్లో వచ్చి ఫస్ట్ వేరియంట్ ఏమింట మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్. దీంట్లో వచ్చి ఒక దినానికి ఒక టాస్క్ మట్టుదా చెయ్యముచ్చును. ఒక టాస్క్కి దీంట్లో 5 రూపీస్ వచ్చును. దీంట్లో మంత్లీ 150 రూపీస్ దా ఎత్తముచ్చును. ఇది ఫ్రీ ప్లాన్ దా. దీనికి అమౌంట్ మన ఏదైనా పే చేయవద్దు. ఇది డైలీ టాస్క్కి మనం వర్క్ ఏమింట ఒక కంటెంట్ ఇస్తారు. దాన్ని మనం సోషల్ మీడియాలో షేర్ చేయాలి. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఫేస్బుక్ లేదా ఇన్స్టాగ్రామ్ ఎదిగా ఉంటాలో సరే వాళ్ళు ఇచ్చే కంటెంట్ని మనం దాంట్లో షేర్ చేయాలి. దీంట్లో రిడెంప్షన్ లిమిట్ ఎంతంత 500 అండ్ అబోవ్. 500 వచ్చిన మనం విత్డ్రావల్ చేసి ఎత్తుకుంటాం. మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్కి ఇదిదా. మనకు ఏమింట ఇండివిజువల్ మార్కెటర్. మనం ఇండివిజువల్ మార్కెటర్ అంట మనం 5999కి ఒక సర్వీస్ వాళ్ళు ఇచ్చారు. అది ఎడ్యుకేషన్ కోర్స్ మనం పర్చేస్ చేయాలి. ఆ ఎడ్యుకేషన్ కోర్స్లో మనకి ఏం చెప్పి ఇస్తారంట, మార్కెటింగ్, డిజిటల్ మార్కెటింగ్ పற்றி అంతా చెప్పి ఇస్తారు. మనం డిజిటల్ ప్లాట్ఫామ్లో ఎట్లా ఏం చేసేది అనేది దీంట్లో చెప్పిస్తారు మనకు. దీంట్లో వచ్చి ఒక టాస్క్కి 50 రూపీస్, ఒక దినానికి ఒక టాస్క్ మట్టుదా చెయ్యముచ్చును. దీనికి మంత్లీ 1500 వస్తుంది. దీనికి వచ్చి రెఫరల్ వచ్చి కంపల్సరీ లేదు. దీనికి అదేదా వాళ్ళు వచ్చే కంటెంట్ని మనం సోషల్ మీడియాలో షేర్ చేయాలి. దీనికి వచ్చి రిడెంప్షన్ లిమిట్ 1500 అండ్ అబోవ్. అనగా థర్డ్ వచ్చి మార్కెటింగ్ అసోసియేటివ్. మార్కెటింగ్ అసోసియేటివ్ అనేది ఏమింట మన ఇండివిజువల్ మార్కెటర్లో ఉండి ఓర్ని రెఫరల్ చేసా కూడా మనం మార్కెటింగ్ అసోసియేటివ్కి మారిపోతాము. దీంట్లో వచ్చి డైలీ టాస్క్ 50 రూపీస్, డైలీ ఒక టాస్క్ దా చెయ్యముచ్చును. మనం దీంట్లో ఒక రెఫరల్ ఇస్తా మనకు ఒక రెఫరల్కి 1000 రూపీస్ వచ్చును. దీంట్లో వచ్చి రీపర్చేస్ రెఫరల్ చేసా 500 రూపీస్ ఒక రెఫరల్కి. దీంట్లో వచ్చి రెఫరల్ నిండుగా చేసామంట నిండుగా చెయ్యముడిది. వట్టి 40 రెఫరల్స్ మట్టుదా మనం చెయ్యముచ్చును. దీంట్లో వచ్చి మనం ఎవరిని ఇంట్రో చేసామో వాళ్ళ దగ్గర ఉండి ఇంట్రో కమిషన్ 20% డైలీ టాస్క్ ఇన్కమ్గా వచ్చును. మనం ఒక మంత్కి ఫర్ ఎగ్జాంపుల్ మనం 10 మెంబర్స్ని రెఫర్ చేసామంట. డైలీ టాస్క్లో ఉండి వాళ్ళ దగ్గర ఉండి మనకు 1500 వచ్చును. రెఫరల్ మట్టుమే 10,000 వచ్చును. అది లేకుండా ఇంట్రో కమిషన్ వచ్చి మనకు 3000 వచ్చును. టోటల్గా మనకు 14,500 వచ్చును. దీంట్లో వచ్చి డైలీ టాస్క్ ఏమింట ఒక కంటెంట్ ఇస్తారు. దాన్ని వచ్చి మనం సోషల్ మీడియాలో షేర్ చేయాలి. రిడెంప్షన్ లిమిట్ దీంట్లో వచ్చి ఏమింట రెఫరల్ అమౌంట్ వచ్చి 1000 వచ్చేసా మనం విత్డ్రా చేసుకుంటాం. టాస్క్ అమౌంట్ వచ్చి 1500 వచ్చిన మనం విత్డ్రా చేసుకుంటాం. దీని వచ్చి మనం షార్ట్ సమ్మరీగా చూసేసమ్మా. మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్గా ఉంటా డైలీ టాస్క్ ఉంది. ఇండివిజువల్ మార్కెటర్ కొన్ డైలీ టాస్క్ ఉంది. మార్కెటింగ్ అసోసియేటివ్ కొన్ డైలీ టాస్క్ ఉంది. రెఫరల్ ఇన్కమ్ వచ్చి మనం మార్కెటింగ్ అసోసియేటివ్, ఇండివిజువల్ మార్కెటర్ అండ్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ 3కు ఉంది. రెఫరల్ లిమిట్ వచ్చి 3 మనం 40 మెంబర్స్ని మట్టుదా రెఫరల్ చెయ్యముచ్చును. దానికి పైగా రెఫరల్ చెయ్యముడిదే. ఇంట్రో కమిషన్ వచ్చి మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్కి లేదు, ఇండివిజువల్ మార్కెటర్కు లేదు, మార్కెటింగ్ అసోసియేటివ్కి మట్టుదా ఇంట్రో ఇన్కమ్ ఉంది. రీఫ్రెషర్స్ రెఫరల్ ఇన్కమ్ వచ్చి మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్కు లేదు, ఇండివిజువల్ మార్కెటర్కు లేదు, మార్కెటింగ్ అసోసియేటివ్కి మట్టుదా రీపర్చేస్ రెఫరల్ ఇన్కమ్ ఉంది. దీంట్లో వచ్చి ఏం బెనిఫిట్నా మనం ఒక మార్కెటర్గా వస్తాం. అది లేకుండా మనం డిజిటల్ మార్కెటింగ్ పற்றி ఎడ్యుకేషన్లో మనం లెర్న్ చేసుకుంటాం. మనం 5999 కోర్స్ని పర్చేస్ చేసా బై మోట్లో 6000 రివార్డ్ పాయింట్స్ మనకు దొరుకును. మన ఇంటికి తేవైన సొమ్ము దాంట్లో వచ్చి ఈ రివార్డ్ పాయింట్స్ని పెట్టి పర్చేస్ చేసుకుంటాం. పాయింట్స్ టు నోట్ మనకి ఏం చెప్పి ఉండేరంట,
అక్కడ వచ్చి రీపర్చేస్ రెఫరల్ అటంటే చెప్పి ఉండేది దాన్ని. మనం ఒక యూసరు ఒక 20,000కి మనం ఏం చేసేసా వాళ్ళు వచ్చి మనం రీపర్చేస్ చేయాలి. అప్పుడు ఏం రీపర్చేస్ చేయాలి అనేది వాళ్ళు అప్పుడు చెప్తారు. అనగా మనం ఏమి పాన్ కార్డ్ ఇచ్చామో వాళ్ళతో అకౌంట్ డీటెయిల్స్ మట్టుదా ఇవ్వాలని చెప్పి ఉండేరు. వర్క్ చేసేవాళ్ళు ఒక 5 days కంటిన్యూస్గా వాళ్ళు వర్క్ చేయాలంట. వాళ్ళతో ఐడి టెర్మినేట్ అయిపోను అని చెప్పి ఉండేరు. రెఫరల్ ఇన్కమ్ వచ్చి 24 hours క్రెడిట్ అయిపోను. మనకు టాస్క్ ఇన్కమ్ అంతా ఒక వీక్లో క్రెడిట్ అవును. మనకు దీంట్లో ఉండేది మీరు నిండుగా ఉంచి మీరు చదివి చూసి తెలుసుకోండి. ఈ వీడియో మీకు ఎవరు పంపారో వాళ్ళ దగ్గర పీడిఎఫ్గా అడిగి దాన్ని తెలుసుకోండి. అది లేకుండా ఎస్బీఓ అఫీషియల్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో దీని పற்றி వీడియో వేసి ఉండేరు. దాన్ని ఫుల్గా చూడండి. ఎవరికైనా దీంట్లో డౌట్ ఉందా చెప్పండి. ఇంకోటి దీంట్లో ఏమింట మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్లో ఉండేటోళ్ళు ఓర్ని రెఫర్ చేసి వాళ్ళు వచ్చి ఇండివిజువల్ మార్కెటర్గా వచ్చేసిరింట. వాళ్ళ దగ్గర ఉండి రెఫరల్ అమౌంట్ 1000 rupees మట్టుదా వచ్చును. వాళ్ళ దగ్గర ఉండి ఇంట్రో కమిషను రాదు, రీపర్చేస్ ఇన్కము రాదు. ఇండివిజువల్ మార్కెటర్లో ఉండేటోళ్ళు వచ్చి ఓర్ని రెఫర్ చేసి వాళ్ళు వచ్చి మార్కెటింగ్ అసోసియేటివ్కి వచ్చేసిరింట. వాళ్ళ దగ్గర ఉండి రెఫరల్ అమౌంట్ మట్టుదా వచ్చును, ఇంట్రో కమిషను రీపర్చేస్ రెఫరల్ అమౌంట్ రాదు. ఎవరు వచ్చి మార్కెటింగ్ అసోసియేటివ్లో ఉండేరో వాళ్ళకి దా రెఫరల్ అమౌంట్, ఇంట్రో కమిషన్ అండ్ రీపర్చేస్ రెఫరల్ ఇన్కమ్ వచ్చును. దిస్ వీడియో స్పాన్సర్డ్ బై బైమోట్ షాపింగ్ యాప్. Buymote e-shopping application is one of the online shopping app now available on Play Store and App Store. Buymote e-shopping. For more information description link ఇచ్చేనే చెక్ చేసి చూడండి. ఈ వీడియో మీకు పెట్టి ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూసిన అందరికీ ధన్యవాదములు.